హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదొక జస్ట్ ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ ఏం చూపిస్తుందంటే నా స్కిన్ అనమాట కొంచెం బెటర్ అవుతుంది. ఏంటి అంటే నేను ట్రెటినాయిన్ యూజ్ చేస్తున్నాను. సో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. నేను బేసిక్గా అది ఆఫ్టర్నూన్ అనమాట, మార్నింగ్ ఎప్పుడో ఫేస్ వాష్ చేశాను, బట్ స్టిల్ ఆ డిఫరెన్స్ తెలుస్తుందని ఊరికి అలా షూట్ చేశాను. ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టుకుంటున్నాను, హెయిర్ వాష్ అది చేసుకుందాము అని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేవి నేను యాక్చువల్గా బెంగళూరులో హాస్టల్ కష్టాల్లో ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అది మధ్యలో కొన్ని రోజులు ఆపేసాను అనమాట, ఎందుకంటే నేనే లేను యాక్చువల్గా. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అనమాట. ఎందుకు ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది. సో ఇక్కడైతే అలాంటి ఒక రిలాక్స్గా ఉన్న రోజు అనమాట. నేనే ఆఫ్ పెట్టుకొని రూమ్లో అలాగే ఉందాము అని చెప్పి ఇక్కడ ఆయిల్ మసాజ్ అంతా చేసుకున్నాక నీట్గా ఇలా జడ వేసుకొని అలా ఇంకాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ నేను చెప్పా కదా, ఇంకా లగేజ్ అవంతా ఏమంటారు ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నేను బెంగళూరు వదిలేసి వెళ్తున్నాను, కంప్లీట్గా పర్మనెంట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అనేది మళ్ళీ చెప్తాను, మీరు కుదిరితే కమెంట్ సెక్షన్లో గెస్ చేయండి. సో దానికోసం అని చెప్పి ఇంకొక 1 వీక్ ఉంటాను. బై ద వే ఈ వీడియో నేను షూట్ చేసిన రోజు వచ్చి 15th నవంబర్ అనమాట. సో నేను 24th నవంబర్ బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో మీకు ఇంకా లేట్గా వస్తుంది అని అనుకుంటున్నాను. మేబీ ఇన్కేస్ త్వరగా కుదిరితే త్వరగానే పంపిస్తాను. సో ఇంకా 1 వీక్ ఉంది కదా అని చెప్పి ఇంకా టక స్లోగా సర్దడం అవి స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ట్రెడిషనల్వి బట్టలు, శారీస్ అవన్నీ ఒక చిన్న ట్రాలీలో సర్ది, రిమైనింగ్ ఉన్నవన్నీ ఒక పెద్ద ట్రాలీలో సర్దాను అనమాట. బట్ స్టిల్ లగేజ్ అలాగే ఉండిపోయింది. స్లోగా అన్నీ ఒక్కటేసారి సర్దలేదు కదా, మర్చిపోతాను అని చెప్పి నాకు అవసరం లేనివి స్లోగా సర్దడం అవి స్టార్ట్ చేశాను. ఇంకా హెయిర్ అంతా ఈవినింగ్ ఇంకా హెడ్ బాత్ చేద్దాము అని చెప్పి పెరుగు ఉంటే పీజీలో పెరుగు పెట్టారనమాట. ఒకప్పుడు మజ్జిగ పెట్టేవాళ్ళు, ఏంటో అప్గ్రేడ్ అయ్యి పెరుగు పెడుతున్నారు. కొంచెం పెరుగు తెచ్చుకున్నాను. హెయిర్ అంతా చాలా డ్రై అయిపోతుంది అని చెప్పి, సో అందులో కొంచెం లెమన్ కూడా కలిపి డాండ్రఫ్కి పెట్టుకుంటాం కదా, సో అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇక్కడ అదే జగ్గాతో మాట్లాడుతాను అనమాట. బై ద వే ఊరికే తను త్వరగా లేచింది, ఇంకా నేను అలా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరం, తన పని తను చేసుకుంటుంది, బట్టలు ఫోల్డ్ చేస్తుండింది, నేను హెయిర్కి ఇది అంతా పెట్టుకుంటున్నాను అనమాట. సో అలా ఆ తర్వాత ముందు యాక్చువల్గా టీకి వెళ్ళేసి వచ్చాము. టీకి వెళ్ళి అలా వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇది చేస్తున్నాను, ఫుడ్ చేద్దాం అనుకున్నాను. బై ద వే మర్చిపోయాను. మీకు ఎంతమంది కర్డ్ పెట్టుకుంటారు డ్రైగా అయితే? అండ్ డాండ్రఫ్కి మీకు ఏమన్నా చిట్కాలు తెలిస్తే చెప్పండి. నాకు సివియర్గా డాండ్రఫ్ వచ్చేసింది అనమాట.
నేను ఇప్పుడే హెడ్ బాత్ అది చేశాను అనమాట. ఇందాక ఏం చేశానంటే కర్డ్ అప్లై చేశాను, ఎందుకంటే నా హెయిర్ కొంచెం డ్రై అవుతుంది అండ్ కొంచెం డాండ్రఫ్ కూడా ఉంది అని చెప్పి అందులో కొంచెం లెమన్ యాడ్ చేసి నీట్గా అప్లై చేశాను అనమాట. ఒక 1 hour అలా, 1 hour హాఫ్ అన్ అవర్ 45 minutes ఉంచుకొని హెడ్ వాష్ మొత్తం హెయిర్ వాష్ అంతా చేసేసాను. సో ఇప్పుడు నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను అనమాట. నేను లాస్ట్ 4 monthsగా రెటినాల్ని ట్రెటినాయిన్తో రీప్లేస్ చేశాను. కంప్లీట్ 4 months ఇది కూడా అప్డేట్స్, కంటిన్యూస్గా రొటీన్ ఇలా ఏం లేదు. జస్ట్ నాకు ఆ స్కిన్ డిఫరెన్స్ అది తెలిసినప్పుడు అక్కడక్కడ షార్ట్స్ తీసాను, అదంతా సపరేట్గా ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడైతే నేను ఎలా యూస్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట, నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. అండ్ బై ద వే ఇందాక బ్యాగ్స్ సర్దుతున్నాను కదా, అది ఏంటి అంటే ఐఎమ్ లీవింగ్ బెంగళూరు అనమాట. డీటెయిల్స్ అని నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. సో అందుకోసం మొత్తం నా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం 8 to 10 months ఉంటాను అనమాట అక్కడ దగ్గర. ఆ మ్యాక్సిమం 10 months, దాని తర్వాత ఎక్కడో దగ్గరికి మారాల్సి వస్తుంది. స్టార్టింగ్ అనుకున్నాను ఏంట్రా ఈడే ఉండేలాగున్న ఒక 1 year అది అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీయో లేకపోతే ఫార్చునేట్లీయో ఏదో మొత్తానికి లైఫ్ హ్యాస్ టు మూవ్ అని కదా. సో నేను బెంగళూరు రిజైన్ చేశాను. రిజైన్ చేసి బెంగళూరు వదిలేసి షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. కంప్లీట్గా ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాను అని మళ్ళీ చెప్తాను. సో ఏమంటారు, ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ లాగా అనమాట ఇది. సో ఫస్ట్ అయితే ఈ నైట్ టైం రొటీన్ అది చూపించేస్తాను. సో జస్ట్ లైట్గా ఫేస్ వాష్ చేసుకున్నాను ఆల్రెడీ, ఏమంటారు జస్ట్ వాటర్తో అనమాట స్ప్లాష్ చేసుకున్నా. అండ్ నేను సపరేట్ ఇది వాడుతున్నాను అనమాట, బాడీకి వాడేది యూజ్ చేయట్లేదు. అండ్ నేనేం ఇట్లా రుద్దట్లేదు, జస్ట్ డాప్ చేస్తున్నా అంతే. ఐఎమ్ సారీ వీడియో క్లియర్గా లేదు, బ్యాక్ కెమెరాతో ట్రై చేసా కానీ ఏమంటారు అప్పుడు కూడా రావట్లేదు, ఎందుకంటే లైటింగ్ ప్రాపర్ లైటింగ్ లేదు పీజీలో. సో ఇలా అయ్యాక నెక్స్ట్ రోజ్ వాటర్ స్ప్రే. మనం ఒకటి తీసుకుని ఇంకోటి మర్చిపోతాం కదా, రోజ్ వాటర్ మర్చిపోయాను అనమాట. ఈ రోజ్ వాటర్ నేను కూనూరు స్ట్రాబెరీ ఫామ్లో తీసుకున్నాను, ఇంకా ఉంది, ఇప్పుడు మేలో వెళ్ళినప్పుడు తీసుకున్నా, మధ్యలో వాళ్ళ. నెక్స్ట్ నయాసినమైడ్ వాడుతున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్ నయాసినమైడ్. గత 3 months, మోర్ దెన్ 2 months నుంచి వాడుతున్నాను అనమాట. ప్లమ్ వాళ్ళది ఇది. యాక్చువల్గా 50 ml అనమాట. 30 ml ఫస్ట్ తీసుకున్నాను, కాకపోతే అది ఏమంటారు ఇది వస్తుంది కదా మనము డ్రాపర్, అది సరిగ్గా లేదు, రాదు, వేస్ట్ అవుతుంది. బట్ ఇది ఈజీగా ఇలా వస్తుంది, ఊరికే జస్ట్ అలా పంప్ చేసుకోవచ్చు. నేను ఇలా ఒక్కొక్క డ్రాప్ చేసుకున్నాను. అండ్ నయాసినమైడ్ ఎప్పుడు డ్యామ్ స్కిన్ మీద యూస్ చేయాలన్నమాట, డ్రై స్కిన్ మీద చేయకూడదు అంటే అది ఎఫెక్టివ్గా పనిచేయదు బేసిక్గా. సో నయాసినమైడ్ అయిపోయింది కదా, ఇది కొంచెం డ్రై అయ్యే వరకు అట్లా వదిలేస్తాను అనమాట. వదిలేసాక దీని మీద ట్రెటినాయిన్ అప్లై చేస్తాను. కొంతమంది మాయిశ్చరైజర్ అప్లై చేసి నెక్స్ట్ ట్రెటినాయిన్, దాని మీద మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను, శాండ్విచ్ మెథడ్ అని. బట్ నేను నయాసినమైడ్తో యూస్ చేసి, మీరు హైలోనిక్ యాసిడ్ అయినా యూస్ చేయొచ్చు, నయాసినమైడ్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ మార్క్స్ వాటి కోసం అజిలిక్ యాసిడ్ కూడా అప్లై చేస్తారనమాట. బట్ నేను ఏం చేయను, మార్నింగ్ వైటమిన్ సి వాడతాను. ఇప్పుడైతే జస్ట్ హైడ్రేషన్ ఉంటుంది, డ్రైగా అవ్వదు అని చెప్పి నయాసినమైడ్ యూస్ చేస్తాను అనమాట. సో దారాక నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. నా ఫేస్ అంతా డ్రై అయిపోయింది అనమాట, డ్రై ఇన్ ద సెన్స్ చెమ్మగా ఉండదంతా అయిపోయింది. నెక్స్ట్ ట్రెటినాయిన్ అనమాట. చాలా రోజులు వస్తుంది ఇది, ఎందుకంటే నేనైతే పీ సైజ్డే యూస్ చేయాలి, దానికన్నా కొంచెం తక్కువ యూస్ చేస్తాను అనమాట. ఇంత లైట్గా అక్కడక్కడ సన్ స్క్రీన్ మస్ట్, బై ద వే సన్ స్క్రీన్ మీరు వాడరు అంటే ట్రెటినాయిన్ జోలికి అస్సలు వెళ్ళొద్దు, స్కిన్ భయంకరంగా బ్రేక్ అవుతుంది. నేను జస్ట్ డాప్ చేసుకుంటాను, గట్టిగా పట్టి కూడా రుద్దొద్దు. బేసిక్గా ఇక్కడ అప్లై చేసుకోవద్దు అంటారు, ఎందుకంటే అక్కడ కొంచెం స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది అని చెప్పి. బట్ నా స్కిన్ ఏమంత సెన్సిటివ్ కాదనమాట, అంటే నాకు ఎప్పుడు ఏమి అంటారు అలా అవ్వలేదు. సో ఇట్స్ ఓకే ఫర్ మీ టు అప్లై. కాకపోతే కళ్ళ కింద అట్లంతా ఏం అప్లై చేయను, జస్ట్
ఇలా మాత్రం డాప్ చేసుకుంటా. ఇది ఒక 2-3 మినిట్స్ అట్లా వదిలేస్తాను కదా సెటిల్ డౌన్ అవ్వడానికి. అదంతా సెటిల్ డౌన్ అయ్యాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. అండ్ మాయిశ్చరైజర్ నేను ఎమ్మెల్యన్ యూజ్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీరు ఏ మాయిశ్చరైజర్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇదైతే కొంచెం లైట్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుందని నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు మీ స్కిన్ టైప్ని బట్టి వాడచ్చు. మీకు ఎక్కువ డ్రై స్కిన్ ఉంది అంటే సెటాఫిల్ వస్తుంది కదా, అది బాగుంటుందన్న. నా దగ్గర చిన్నది ఉండాలి చూడండి. ఇది ఈ వేరియంట్ వస్తుంది కదా, ఇది యూస్ చేయండి డ్రై స్కిన్ ఉంటే. నా ఫేస్ ఎక్కువ డ్రై అయిపోతున్న టైంలో నేను అది యూస్ చేశాను. అదైతే ఎక్కువ థిక్గా ఉంటుంది. బేసిక్గా నాది ఆయిలీ స్కిన్, బట్ ట్రెట్నాయిన్ వాడే టైంలో నా స్కిన్ చాలా అయ్యో సారీ ఇది రాకుండా చాలా డ్రై అయిపోయింది అనమాట. సో నేను ఆ టైంలో నైట్ టైం థిక్ లేయర్ అప్లై చేసి పడుకునేదాన్ని, సో దట్ మార్నింగ్కి కొంచెం హైడ్రేటింగ్గా అవుతుంది అని చెప్పి. సారీ ఇదేం అసలు రాకుండా. పింపుల్సే రాకుండా ఉంటాయా ట్రెట్నాయిన్ యూస్ చేసాక అంటే అట్లే ఉండదు అనమాట. నాకు పీరియడ్స్ టైంలో డెఫినెట్లీ వస్తాయి పింపుల్సే రాకుండా గ్లాస్ స్కిన్ వస్తుంది అంటే అట్లా ఏం రాదు. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఏజింగ్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడే తెలియదు అనమాట. మీరు 30స్కి అట్లా వచ్చినా మేబీ తెలుస్తుందేమో కంటిన్యూస్గా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే. బట్ స్కిన్ టెక్స్చర్లో అయితే డిఫరెన్స్ తెలుసు. నాకు స్కిన్ టెక్స్చర్ చాలా చేంజ్ అయింది. ఎక్కువ నాకు ఉండేది కొంచెం స్మూత్గా అయిందనమాట, షైన్ అవుతుంది ఫేస్. అండ్ పింపుల్స్ అన్నీ కూడా తగ్గాయి. ఇప్పుడు తెలుస్తుందా కొంచెం? ఇక్కడ ఒక్కటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఇటు సైడ్. అండ్ మీరేం ఐ క్రీమ్ స్పెషల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న మాయిశ్చరైజరే కొంచెం ఎక్కువ అప్లై చేసి ఐ కింద మసాజ్ చేసుకొని బాగా నిద్రపోతే ఏమంటారు డార్క్ సర్కిల్స్ రావన్నమాట. సో ఇది నా నైట్ టైం రొటీన్. స్కిన్ కేర్ అయిపోయిందనమాట. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చిందా, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, మీకు ఏదైనా డౌట్స్ అవి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కొంతమందికి కాన్సెంట్రిక్స్ అప్లై చేసి రాస్తున్నారు కదా, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది అనమాట ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని అని. అది ఫేక్. మీకు ఎప్పుడు కాన్సెంట్రిక్స్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయదనమాట. ఏది ఉన్నా కానీ ఈమెయిల్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు వాట్సాప్ మెసేజెస్ వస్తుంటే ప్లీజ్ అస్సలు ఇగ్నోర్ చేయండి. అవన్నీ ఫేక్ మెసేజెస్ అనమాట. నాకు వేరే అబ్బాయి ద్వారా తెలిసిందిలా వస్తున్నాయి అక్క అని చెప్పాడు. వేరే పాపను కనుక్కుంటే అవును అని చెప్పిందనమాట. సో కాన్సెంట్రిక్స్ వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ అవ్వరు అనమాట. ఏదన్నా కానీ ఈమెయిల్ నుంచే చేస్తారు. అండ్ ఇంటర్వ్యూకి పర్టికులర్ డేట్, ఇదే డేట్లో ఈ టైంలో రండి అని చెప్పరు. మీకు వీక్ డేస్లో అటెండ్ అవ్వండి అని చెప్తారనమాట. సో బివేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇంకా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అవి చెప్పండి. ఐ నో ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్, బట్ ఇంకా మిగతా కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను షిఫ్ట్ అయ్యాక. అండ్ నేను బేసిక్గా నా ఎక్స్పెన్సెస్ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను దాని మీద ఒక వీడియో చేద్దాము అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అండ్ కొన్ని ఫన్ ఇవి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఒక 2-3 వీడియోస్, ఫన్ వీడియోస్ కమింగ్ తర్వాత మీరు చూడొచ్చు. సో ఈ వీడియో అయితే ఇప్పటికింతే. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.